ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, అదిగో పోలీసులు డాన్స్ టీచర్ గుండమని కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్నారు. ఏమండి మావయ్య, మీరేమీ బాధపడకండి. బాధపడకుండా ఇంకేం చేయగలమమ్మా? మేడం, ఈరోజు మీ మీద పెట్టిన కేసు హీరింగ్. ఈ కేసు నుంచి మీరు బయటపడగలరు అనుకుంటున్నారా? అసలు ఇంతకీ నిజంగా మీరు తప్పు చేశారా, లేకపోతే కాలేజీ యాజమాన్యం మీ మీద కావాలని కేసు పెట్టారా? మా అమ్మ ఎటువంటి తప్పు చేయలేదు. న్యాయం అనేది బయట సమాజంలో చచ్చిపోయినా న్యాయస్థానంలో ఇంకా బ్రతికే ఉందని నా నమ్మకం. ఖచ్చితంగా నిజమేంటో కోర్టుకి తెలుస్తుందన్న నమ్మకం నాకుంది. మా అమ్మ ఏ తప్పు చేయలేదని కోర్టే చెప్తుంది. నిర్దోషిగా ఆవిడ బయటికొస్తుంది. అప్పుడు మాట్లాడుతురు కాని న్యాయం ఎప్పటికీ ఓడిపోదు. మేడం పదండి. మేడం, చరణ్, నేను కాలేజీ రెప్యుటేషన్ పాడు చేశానని మీ మదర్ నా మీద కేసు పెట్టారు. అలాంటిది నా దగ్గరకొచ్చి మాట్లాడుతున్నావు. మీ మీద ఇలాంటి ఆరోపణ ఎందుకు వచ్చిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు మేడం. కానీ మీరైతే తప్పు చేసి ఉండరని నా నమ్మకం. నీకున్న ఈ నమ్మకంలో కొద్దిపాటి నమ్మకమైనా నా దగ్గరకొచ్చి హెల్ప్ అడిగిన అమ్మాయిలకుండుంటే ఈరోజు నాకీ పరిస్థితి వచ్చుండేది కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే మేడం. ఏంటి లాయర్ గారు, ఈ కేసులో మనం గెలుస్తాం కదా? డౌటే లేదు మేడం, తప్పకుండా. ఆ గుండమ్మకి మామూలు శిక్ష కాదు, చాలా పెద్ద శిక్ష వేయించాలి లాయర్ గారు. తప్పకుండా. అది మా లాయర్ గారు ఎంతవరకు వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే నాన్న. ఏమైంది నాన్న? లాయర్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. అదేంట్రా, మనం కోర్టుకు బయలుదేరినప్పుడు ఫోన్ చేసావు కదా? చేశాను నాన్న. బయలుదేరుతున్నాను, టైంకి వచ్చేస్తాను అన్నాడు. మరెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ లాయర్ని కూడా నేను కొనేశాను కాబట్టి. అయితే ఇంకేముంది మేడం, ఈ కేసులో ఆ గుండమ్మ నిర్దోషి అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. కనీసం వాళ్ళ తరపున వాదించడానికి లాయర్ కూడా లేడు. ఇంకా మన కేసు ఈజీగా గెలిచినట్టే మేడం. నేను బార్ రూమ్లో ఉంటాను, వచ్చేసేయండి. నమస్తే మేడం. ఏంటి ప్రిన్సిపల్ గారు, ఆ అమ్మాయిలు మన కస్టడీలోనే ఉన్నారు మేడం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళక్కడి నుంచి తప్పించుకుని బయటికి రాకూడదు. అలాగే మేడం. ఇక గుండమని దేవుడు కూడా కాపాడలేడు. అమ్మని సపోర్ట్ అడిగి తిరిగి అమ్మకి ఎదురు చెప్పిన అమ్మాయిలిద్దరూ ఏమైపోయారో తెలియడం లేదు. ఇప్పుడేమో లాయర్ గారి ఫోన్
లాస్ట్ మినిట్లో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు ఆయన రాకపోతే అమ్మ పరిస్థితి ఏంటి? అమ్మ నిర్దోషి అని ఎవరు వాదిస్తారు? ఎలా నిరూపించగలుగుతా? అది మీరు టెన్షన్ పడకండి నాన్న. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందేమో. కోర్ట్ టైం కదా, తను ఖచ్చితంగా వచ్చేస్తాడు. ముందు మనం లోపలికి వెళ్దాం, పదండి. పదమ్మా. ఎస్, ప్రొసీడ్. మీ పేరు? గుండమ్మ. ఏం చేస్తుంటారు? V3 కాలేజీలో డాన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. టీచర్ అంటే గురువు. గురువు అంటే మీకేంటో తెలుసా? అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వైపు నడిపించేవాడే గురువు. ఈ విషయం తెలిసిన మీకు కేవలం కాసుల కోసం కక్కుర్తిపడి విద్యార్థుల జీవితాన్ని పణంగా పెట్టాలనుకోవడం తప్పనిపించలేదా? నేను ఎవరి జీవితాల్ని పనంగా పెట్టలేదు. కాలేజీ ఫీజులు కట్టడానికి సతమతమవుతున్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలు కాలేజీ వాళ్ళ స్వార్థానికి బలవ్వకూడదు అని అండగా నేను నిలబడ్డాను. మీరైతే స్టూడెంట్స్ని ఉద్ధరించడానికి నిలబడ్డాను అంటున్నారు. కానీ మీరు మీ స్వార్థంతో, డబ్బు కాంక్షతో కాలేజీ యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించాలి అని చెప్పి ఈ స్టూడెంట్స్ని పావులా వాడుకొని ధర్నాకు దిగారు అని నేనంటం లేదు. మీ కాలేజీ యాజమాన్యమే మీ మీద కేసు పెట్టింది. అది తప్పుడు కేసు. కేసు తప్పో మీరు తప్పో ఇక్కడ నిరూపిస్తాం.